రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన కొన్ని అంశాలు మనం ఒకసారి చూస్తే మనకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఒక వాళ్ళ ఆలోచన విధానాలు మనకు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు విధి విధానాలు మనకు అర్థమవుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ గొర్రెల పంపకాల్లో చాలా వరకు ఒక స్కామ్ జరిగిందని చెప్పి చాలా వరకు మనం చూసాము. అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అది కొనసాగుతుంది. దాని మీద ఎంక్వైరీ లేదు, వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాకముందు బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ద్వారా ఆ నైనీ కోల్ బ్లాక్లో ఉన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారో సేమ్ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మార్పు లేదు. కాకపోతే అంటే కాంట్రాక్టర్లు మారుతూ ఉన్నారు, ఇక మంత్రివర్గాలు మారుతూ ఉన్నాయి, దాంట్లో వచ్చే కిక్ బ్యాక్స్ వచ్చే కమిషన్లు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఒకవైపు అయితే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు తప్ప ఎంత యాక్షన్ లేదు. ఏం చేస్తున్నారు? నోటీసులు ఇస్తూనే ఉన్నారు, పబ్లిసిటీ వస్తున్నది, ఏదో మాట్లాడతాం, చేస్తారు, పోతారు. ఇద్దరు దోస్తులు కాబట్టి ఏదో చేస్తారు, అంతా కొనసాగుతున్నది విషయాలు చెప్తా ఉన్నాను. నిన్న లిక్కర్ పాలసీ మీద చెప్పారు. లిక్కర్ పాలసీ మీద అయ్యా బాబు మేమేమీ ఎవరికి ఇవ్వలేదు, మీకు ఎట్లా తెలిసింది? మీరు పెట్టిన బ్రీవింగ్ ఆ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ మేము అదే కంటిన్యూ చేస్తున్నాం, మేము ఎక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వలేదు, మీరు ఇచ్చినవే మీ అదే జియోలు అదే పాలసీలు మేము ముందుకు తీసుకుపోతామని చెప్పారు. ఈ రకమైనటువంటి ఈ 2 ప్రభుత్వాలు కూడా, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నాను, మీరు గమనిస్తున్నారా? వీళ్ళిద్దరి యొక్క సమానత్వం, వారిద్దరూ ఒకే రకంగా పోతూ ఉన్నారు. ఈయన ధరణి పెట్టారు, వీరు భూభారతి పెట్టారు. దాంట్లో స్కాము, దీంట్లో స్కాము. అసలు 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాట అన్నాడు, మేము రాగానే 100 రోజుల్లోనే ఇవన్నీ బయటికి తీస్తాం, తవ్వుతాం, కేసీఆర్ గారికి మేము జైల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, ఇప్పుడు కట్టండి ఇందిరమ్మ ఇల్లు. ఆ డబుల్ బెడ్రూమ్ మీద కాదు కదా స్కీము, ఇందిరమ్మ ఇల్లు కట్టండి. నోటీసులు ఇవ్వగానే ఇందిరమ్మ ఇల్లు అయితే అండి ఎట్లా? వీళ్ళు 2 పార్టీలు కూడా ఏ విధంగా తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు. దే ఆర్ ఫూలింగ్ తెలంగాణ పీపుల్. ఈ రకమైనటువంటి ఒక పాలసీస్ ఏతున్నాయో గత బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ ప్రభుత్వము వాళ్ళు చెప్తా ఉన్నారు, ఒక 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు అప్పు చేశారని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మాకు అప్పులు వాళ్ళు ఏం ఉంచలేదు కాబట్టి మేము అప్పులు చేయాల్సి వచ్చిందని వీళ్ళు అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ సిట్టులు పిట్టులు, ఈ సిట్టులో ఎప్పుడు సిట్టింగ్ ఉంటుంది, దాని స్టాండింగ్ ఉండదు, పని ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ సిట్ పనికి రాదు. మీరు కాళేశ్వరంలో కూడా మొత్తం ఇయ్యలే, సిబిఐకు ఏదో ఒక భాగం ఇచ్చేసి చూడమని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. మీ రక్షించుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నారు. ఈ నోటుకు ఓటు కేసు ఏమైంది అడుగుతా ఉన్నాను నేను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన కాపాడింది కాబట్టి ఈయన కాపాడినందుకు ఇప్పుడు ఆయన కాపాడుతున్నాడు. ఇది స్పష్టంగా ఉన్నది. క్విట్ ప్రో క్యో, ఇది అసలు వాళ్ళిద్దరి మధ్య క్విట్ ప్రో క్యో. ఇవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ పేరుండే, ఆ ప్రభుత్వ నిర్ణయాలు, ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ సమయంలో అది కొనసాగుతున్నాయి. అదే పాలసీ వీళ్ళు, నేను చెప్పాను కాదు, వాళ్ళే చెప్తా ఉన్నారు, మీ పాలసీని అమలు పరుస్తున్నాం అని చెప్పేసి. మీరు ఇచ్చిన కాంట్రాక్ట్ ఏమి ఇస్తున్నాం, కాంట్రాక్టర్స్ సేమే, వీళ్ళ ఒక ఉద్దేశం కూడా ఒకటే. అందుకే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, గత 12 సంవత్సరాలు అంటే 2014 నుంచి ఏ రోజైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో తెలంగాణ రాగానే అప్పటి నుంచి ఇప్పటిదాకా
అప్పటి ప్రభుత్వం నిర్ణయాలు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయాల ఈ యొక్క పాలసీస్ మీద నిర్ణయాల మీద నేను చెప్పినటువంటి అంశాలన్నిటి మీద కూడా అది కోల్ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇటు గొర్రెల పంపకాలు కావచ్చు, కాంట్రాక్టర్స్ విషయం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వీటన్నిటి మీద ఈ అన్నిటి మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితోని ఈ రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల మీద ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దర్యాప్తు కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి యొక్క పర్యవేక్షణలో జరగాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరగాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా ఒకరు బీజేపీ లేనేలేదు అంటారు, ఒకరు బీజేపీ మత పార్టీ అని ఒకరు అంటారు. మళ్ళీ లేనేలేని మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మమ్మల్ని లేకుండా చేయాలని చెప్పి ఒకరు నోటీస్ ఇప్పించుకొని మీడియాలో రావాలంతే, ఇక బీజేపీ కనబడొద్దని. ఇది వాళ్ళ ప్లాను. వీళ్ళిద్దరు కూడా బీజేపీ ఎక్కడ మా స్పేస్ తీసుకుంటున్నది, ప్రజల్లో బీజేపీ పెరిగింది, యువత మహిళలు వీళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీ వైపు వస్తూ ఉన్నారు, బీజేపీని ఆదరిస్తూ ఉన్నారు. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా బీజేపీ బ్రహ్మాండమైనటువంటి ఒక పెర్ఫార్మెన్స్ ఉన్నది. ఎక్కడ 163, ఎక్కడ 800 నుంచి 1000 దాకా వచ్చినటువంటి ఒక బీజేపీ 10,000 వార్డు మెంబర్లు, 1200 ఉప సర్పంచులు, ఓటింగ్ పర్సెంటేజ్లు కొన్ని నేరాలు ఓడిపోవటము, ఇవన్నీ జరిగింది కాబట్టి ఈరోజు భయపడి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మిత్రులు చెప్తా ఉన్నాను, నేను బీజేపీ సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉంది, ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఒక పర్యవేక్షణలో జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్ని నిర్ణయాల మీద జరగాలి. దాని తర్వాత అది మీరు సిట్కి ఇస్తారో సిబిఐకి ఇస్తారో అది మీ నిర్ణయం. పక్కన రాష్ట్రంలో ఈ కల్తీ నెయ్యి మీద కూడా ఒక ప్రోబ్ జరిగింది, దాని మీద కూడా సిట్ ప్రోబ్ జరిగిన తర్వాత ఈరోజు ఛార్జ్షీట్ వేశారు. కానీ ఇక్కడ మాకు ఈ ప్రభుత్వం ఈ ఒక పోలీస్ ఏజెన్సీస్ మీద మాకు నమ్మకం లేదు. ఒక పోలీసు మీద ఒక ఏజెన్సీనో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయట్లేదని నమ్మకమా? ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నది ఫోన్ ట్యాపింగు. ఈ ఫోన్ ట్యాపింగ్లు చేస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు దాని ద్వారా. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే. తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాల ద్వారా ఎవరికి లబ్ధి వచ్చింది, ఎవరు ఆ కాంట్రాక్టర్లు, ఎవరు వాళ్ళు, ఎంత కమిషన్లు మీకు వచ్చినాయి, మీ మంత్రులు ఎందుకు కనవట్లేదు ఒకరికొకరి మీద, మంత్రులు ఒకరికి ఎందుకు పడట్లేదు, ఒక మంత్రి ఓఎస్డీ తుపాకీ ఎందుకు తీస్తాడు, ఇంకో మంత్రి రూమ్లో పోయి మాట్లాడుకుంటారు, ఒక మాట్లాడరు, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఒక కోల్లో అలాట్మెంట్ని ఇంకో మంత్రి క్యాన్సిల్ చేస్తాడు. ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో వీళ్ళ మధ్యన ఉన్నటువంటి అన్ని ఆలోచన చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ రెండు దొందే. కాంగ్రెస్ పార్టీకు వారికి అవినీతి చేయడం అనేది అలవాట. వారికి అలవాట ఎందుకు ఉన్నది అని అంటే, మనం చూసిన యూపీఏ ప్రభుత్వం నుంచి, యూపీఏ ప్రభుత్వంలో మనం ఎన్ని స్కామ్లు జరిగినా కూడా, కోట్లాది రూపాయల స్కామ్ జరిగినా కూడా వాళ్ళు రికవర్ చేసింది కేవలం 53 లక్షలు మాత్రమే. అదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ఒక్క అవినీతి సంఘటన లేదు. అవినీతి రహితమైన ప్రభుత్వంలో ఈరోజు మేము ఆ రోజు ఉన్నటువంటి దీంట్లో మేము దాదాపు 5,000 కోట్ల రూపాయలు రికవరీ చూపెట్టినాం. మేము దాదాపు గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పిదాలన్నీ కూడా యూపీఏ ప్రభుత్వంలో చేసినటువంటి అన్నిటి మీద కూడా ఈడీ కేసులు పెట్టించి అన్నిటిని కూడా తోముతూ ఉన్నాం, బయటికి రికవరీ చేస్తూ ఉన్నాం, వాళ్ళ ప్రాపర్టీని కాన్ఫిస్కేట్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ మీరేం చేశారో అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీల మీద ఓన్లీ నోటీసులు ఇస్తున్నారు, అరెస్ట్ చేయట్లేదు, ఏ రాజకీయ నాయకుని అరెస్ట్ చేయలేదు, కేవలం అధికారులను అరెస్ట్ చేస్తున్నారు, అధికారుల మీద కసి తీర్చుకుంటున్నారు మీరు. అంతేగానే మీ యొక్క రాజకీయ మైత్రం ఏదుందో బీఆర్ఎస్ పార్టీతో స్పష్టంగా మాకు కనబడతా ఉంది. అందుకే ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు మంచి అవకాశం. ఈ రెండు పార్టీలు కూడా బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీని మంచి ఒక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ ద్వారా తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.